సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హత్నూరు మండలం చందాపూర్ శివార్లోని ఎస్బీ ఆర్గానిక్ కెమికల్లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరిలో సంస్థ ఎండీ రవిశర్మ కూడా ఉన్నారు. మృతుల్ని చాకలి విష్ణు, సురేష్ పాల్, సుబ్రహ్మణ్యం, దయానంద్, రమేష్ గా గుర్తించారు. ఇప్పటి వరకు 18 మంది ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కార్మికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి యూనిట్ 1 చెల్లాచెదురైంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం మాకు స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు దాటికి 6గురు మృతి చెందారు. నిన్న 4గురు మృతి చెందారు. ఈరోజు వచ్చేసరికి ఆ సంఖ్య కూడా పెరిగింది, 6గురు మృతి చెందారు. మృతుల్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి రవిశర్మ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో 5గురు ఉద్యోగులు దుర్మరణం చెందారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రియాక్టర్ పేలుడు దాటికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపుగా ఆ రియాక్టర్ 120 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్య ఉండాల్సింది. దాదాపు 270 డిగ్రీల సెంటీగ్రేడ్స్ కూడా పోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఆ కారణంగానే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటి ప్రాంతాలలో ఉన్నటువంటి చాలా వరకు కూడా దెబ్బతిన్నాయని చెప్పచ్చు. కంపెనీ పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. మనం చూడవచ్చు ఈ కంపెనీకి సంబంధించి మెయిన్ బిల్డింగ్ ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఆ బాయిలర్కి సంబంధించిన ఏరియా. ఆ పేలుడు దాటికి గ్లాసులన్నీ కూడా పూర్తి స్థాయిలో పగిలిపోయినటువంటి దృశ్యాలను చూడవచ్చు. దాదాపుగా ఆ పేలుడు శబ్దం కూడా 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని చెప్పేసి చెప్తున్నారు. పరిసరాల్లో ఉన్నటువంటి 2-3 కంపెనీలు కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి గ్లాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పైకప్పులు కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కంపెనీలో సేఫ్టీ మెజర్స్ తీసుకొని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. మనతో ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఎన్ని గంటలకు ఈ ప్రమాదం జరిగింది? అప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంది? 5 మధ్యలో జరిగింది. 4:30 నుంచి 5 మధ్యలో. ఎట్లాంటి పరిస్థితి ఉండే ఆ టైంలో? మేము ఇక్కడ కొత్త బిల్డింగ్లో వర్క్ చేస్తున్నాము. వర్క్ చేస్తుంటే ఒకటేసారి సౌండ్ వచ్చేసింది. మొత్తం అంతా బిల్డింగ్ మొత్తం కుప్పగూలిపోయింది. మొత్తం లోపల అంతా కూలిపోతే మేము అందరం బయటికి వెళ్తూ వచ్చినాం. మొత్తం అందరం వెళ్ళిపోతే మళ్ళీ గేట్ల కోసం అందరూ సార్ కూడా ఎండి సార్ కూడా లోపల అని చెప్పారు. రవి సార్ కూడా అందరూ అక్కడికి వెళ్ళి చూసినాక మొత్తం అందరూ చనిపోయి ఉన్నారు. లోపల ఎట్లాంటి పరిస్థితి ఉండే ఆ పేలుడు? అక్కడ అమోనియా మొత్తం కిందికి ఫోమింగ్ అయిపోయి కింద పడిపోయిందంట. దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో అట్లా ఒకటేసారి అది పేలిపోయి మొత్తం అంతా బిల్డింగ్ మొత్తం కుప్పగూలి జరిగింది. అక్కడ ఎండి కూడా అందరూ చనిపోయారు. మా ఇన్ఛార్జ్ కూడా చనిపోయారు. మా చందాపూర్ గ్రామానికి చెందిన విశ్వన్న కూడా చనిపోయాడు. చెప్పుకోని పరిస్థితి అయిపోయింది మొత్తము. సేఫ్టీ కూడా అక్కడ ఏం లేదు. సేఫ్టీ మొత్తం అన్ని కరెంటు మొత్తం అంతా ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయి అక్కడ సేఫ్టీ కూడా ఏం ఓపెన్ కాలేవు. ఇక మా ఊరు వాళ్ళు వచ్చేసి అందరము మాకు చేతనైనంత వరకు మేము చేసాము. అక్కడ ఇంకోటి MDCA ట్యాంక్స్ ఉంటాయి అక్కడ, అవి మొత్తం లీక్ అయ్యాయి. ఇంకా వాళ్ళని కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ అది కూడా పేలిపోయి మళ్ళీ ఇంకా ఎక్కువ చనిపోతారు, మొత్తం అందరికీ ఎఫెక్ట్ అవుతుందని అది నిన్న ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చాయి. కాకపోతే అందులో వాటర్ కూడా అవన్నీ అయిపోయి మళ్ళీ వేరే దానికి మా వాళ్ళు కాల్ చేసి వేరే కూడా తెప్పించేసి అక్కడ కంట్రోల్ చేశారు. మేము హాస్పిటల్ తీసుకునే దాంట్లో విష్ణన్న దారిలోనే చనిపోయాడు. అందరూ మా ఎండి సార్ కూడా అందరూ చనిపోతే MNR తరలించారు అందరినీ. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ప్రధాన కారణం ఏంటి? చందాపూర్లో మన ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక బ్లాక్ డేగా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాణాలు పోతాయని పలంగా పెట్టి ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. చిన్న ఉద్యోగాలు వాళ్ళు చేసేటోళ్ళు 9-8 వేల రూపాయలకు పనిచేస్తే సంఘటన వల్ల వాళ్ళ కుటుంబం నడి రోడ్లుగా వచ్చి పడిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు భరోసా ఎవరు కలిగిస్తారని వాళ్ళు ఎంతో ఆవేదనగా గురి చేస్తున్నారు. ఇలా వీళ్ళు సేఫ్టీ అనేది ఒకటి వాడకుండా రియాక్టర్లు కానీ ఉన్న బయలర్ కానీ పక్కన పెట్టి ఇలా ఒక అంబులెన్స్ లేని పరిస్థితి. ఇది పేలేలోపు మేము ఒక 2 నిమిషాల్లో మా ఊరిలో ఒక 10 మంది వచ్చి వాళ్ళు ఒక 5 మందిని తీసుకొచ్చినాం. లేకపోతే వాళ్ళు కూడా చనిపోతుండే. అంబులెన్స్ లేవు, కంపెనీ అంబులెన్స్ లేవు, ఒక సేఫ్టీ లేదు, ఒక ఫైర్ ఇంజన్ చేద్దామంటే వాటర్ లేని పరిస్థితి ఉండే. కానీ ఇది పూర్తిగా
ఇవాళ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఎండి ఉన్నారో సుబ్బారావు గారు దీనికి స్పందించాలి. చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1 ఇవ్వాలి. ఇంజూర్ అయిన మా గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండమని నిరూపించాలి కంపల్సరీ. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ కంపెనీలో పనిచేయడానికి చాలా మంది వస్తున్నారు. అసలు ఎట్లాంటి జాగ్రత్తలు ఉండాలి ఇక్కడ మెయిన్గా? అసలు ఇది హత్నూర మండలంలో ఇది రెండోసారి 1 మంత్ లోపట్నే. ఇంతకుముందు కోవలెంట్ ఫార్మాలో 4 చనిపోవడం జరిగింది, ఇక్కడ 7 చనిపోవడం జరిగింది. నేను ఒకటే దీనికి ముఖ్య కారణం ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు. ఈరోజు ప్రవీణ్ గారు తనిఖీలు చేయరు అనే డబ్బు మీద వసూలు చేసేంత శ్రద్ధ సేఫ్టీ మీద ఉండదు. చాలాసార్లు మేము మొన్న కూడా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నుంచి కోవలెంట్ అయిన తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చినాం. ఇమీడియట్గా ఇప్పుడన్నా మీరు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోండి, ఆ ఇండస్ట్రీ నుంచి మీరు ప్రవీణ్ కుమార్ గారిని పంపించండి. ఎప్పుడైతే బాయిలర్ ఉందో బాయిలరు ఇది అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేయొచ్చని ఆ డేట్ అయిపోయిందా లేదా అని అయినా ఒకటే కోరుతా కలెక్టర్ గారిని ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని వెంటనే అసలు కంపెనీ మీద కాదు, ఫస్ట్ ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ కుమార్ మీద కేసు బుక్ చేయాలి. అతను ఇమీడియట్ గా అసలు విధుల నుంచి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అలాగే ఇంకొకటి ఏంటంటే DCL అంటే డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ ప్రతి సంవత్సరం వచ్చే ఆడిట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా పనిచేస్తుండు. ఆయన ఒక్కసారి కూడా ఎందుకు చేస్తారంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ తీసుకొచ్చి ఎవరు వస్తారో ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తారో వెళ్ళిపోతారో తెలుస్తలేదు. కానీ రిపోర్ట్ మాత్రం వాళ్ళు పాజిటివ్గా ఇచ్చుకుంటారు. DCL రవీంద్ర సార్ అడుగుతానే కూడా నన్నే పిలుస్తలేరు, నేనేం చేయాలి చెప్పండి. ఒకసారి నన్ను పిలిస్తే నేను ఏందో చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇమీడియట్గా స్పందించాలి. మరి నష్టపరిహారం ₹1 చనిపోయిన వారికి ఇవ్వాలి, క్షతగాత్రులకు 50,000 ఇవ్వాలని చెప్పి భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ నుంచి డిమాండ్ చేస్తాం. ఇక్కడ అందరూ ఒకటే చెప్తున్నారు, కంపెనీలో సేఫ్టీ మెజర్స్ లేవు, తనిఖీలు కూడా నిర్వహించాల్సినటువంటి అధికారులు రెగ్యులర్గా నిర్వహించట్లేదు. ఆ కారణంగానే తరచూ ఈ కంపెనీలలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికైతే ఇప్పటికీ మృతుల కుటుంబాలు కూడా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జరిగినటువంటి ప్రమాదంలో మృతి చెందాడు, వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎవరు ఇక్కడ ఉన్నారు? వాళ్ళ విష్ణు, ఇక్కడ రమేష్ ఉన్నాడు, ఆయన బాడీ ఈరోజు ఉదయం దొరికింది. ఆ శిథిలాల కింద ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టంకి కూడా పంపించారు. వాళ్ళ తల్లి ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎప్పుడు వచ్చిండు రమేష్ డ్యూటీకి? సారు నేను 10 గంటలకు ఇంటికాడ చూసిన, నేను చూడలేను. అప్పుడు ఇంటికాడ చూసిన కొట్టు, అప్పుడే చూసింది. భార్య చెప్తున్నది కంపెనీకే వస్తుండని, ఆమెకి ఏం చెప్పిండో ఎక్కడనో. ఇక రమేష్ భార్య చాలా ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. కంపెనీకి సంబంధించి వాళ్ళు డ్యూటీకి వచ్చినప్పుడు కూడా అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కంపెనీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి కూడా రమేష్ కోసం వాళ్ళు ఎదురు చూసి ఈరోజు ఉదయం ఆయన డెడ్ బాడీ దొరికింది. వాళ్ళు రాత్రంతా కూడా వాళ్ళంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. కనీసం వాళ్ళు కంపెనీ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఉదయం గ్రామస్తులు వస్తే తప్ప అక్కడ రమేష్ డెడ్ బాడీ బయటపడింది. అప్పటి వరకు తమకు వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో కంపెనీ MD కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి ఎవరు కూడా అందుబాటులో లేరు. ఆ కారణంగా లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి ఇప్పుడు ప్రస్తుతం అయితే మృతుల కుటుంబాలు చేరుకుంటున్నాయి. వాళ్ళు అందరూ కూడా కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఓ టు స్టూడియో.